మండలి సభ్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా యువకులు ఉత్సాహవంతులు గౌరవ శాసనసభ్యులు బాలకృష్ణ సుమన్ గారికి, శాప్ చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు, వారి యొక్క కమిటీ సభ్యులందరూ యంగ్స్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు కరోనా వైరస్ మూలాన యావత్ ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నటువంటి సందర్భంలో బ్లడ్ లేక అల్పటిస్తున్నటువంటి పేషెంట్స్ని మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఈరోజు అనేకమైనటువంటి బ్లడ్ బ్యాంక్స్ అన్ని దయచేసి బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పి వాళ్ళు అనేకమైనటువంటి మీడియాలో కానీ ప్రెస్లో కానీ చాలా దగ్గర వస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అయితే హైదరాబాద్లో కూడా చాలా బ్లడ్ అవసరం ఉన్నటువంటి సందర్భం. బట్ ఈ సందర్భంలో కూడా ఒక సామాజిక స్పృహ, అంటే కరోనా వైరస్ రాకపోతే ఈ పుట్టినరోజు పండుగ చాలా గ్రాండ్గా జరిగేటువంటిది. బట్ అయినప్పటికీ పుట్టినరోజుని ఒక సామాజిక సేవ మధ్యలో జరగాలనేటువంటి గొప్ప సంకల్పంతో బ్లడ్ డొనేషన్ అనేది మరి ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకొని, దాంతోపాటు హరితారం, కొంత ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి పేదలకు, అనాథలుగా ఉన్నటువంటి పేదలకు, చదువుకున్నటువంటి పిల్లలకు బుక్స్ ఇవ్వడం, యూనిఫామ్ ఇవ్వడం, అదేవిధంగా పేద వర్గాలకు కొంత ఫ్రూట్స్ ఇవ్వడం, వివిధ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్స్కి అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం ఇటువంటి చేయాలనేటువంటి డైరెక్షన్తో మేమందరం మాట్లాడుకొని, ఇవి చేస్తేనే మనం నిజంగా వారిని గౌరవించినట్టు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకి పరిమితమైనం. దీంతో పాటు ఇప్పుడే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు గోపీనాథ్ గారు ఏర్పాటు చేసిండ్రు. మరి ఇక్కడ శ్రీనివాస్ గారి కార్యక్రమాన్ని గెల్లు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడే నీలోపర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రెండోది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే అందులో పనిచేసే 1000 మందికి ఇన్సూరెన్స్ కూడా చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమైంది. ఈరోజు గొప్పగా ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే, చాలామంది రాజకీయ వ్యవస్థలో తరతరాలుగా, అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది గొప్ప నాయకులు మన దేశానికి వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరమే మన కల్వకుంట్ల తారక రామారావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలలో చాలామంది రావడం యంగ్స్టర్స్కు అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ తన టాలెంట్, తన నైపుణ్యం ద్వారా, తనకు ఉన్నటువంటి ఒక విజన్ ద్వారా ఈరోజు ప్రజల మధ్యలో కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటిది. ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా కానీ, ఇండస్ట్రీ మినిస్టర్గా కానీ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులుగా తను ఒక బ్రాండ్ ఇమేజ్. ఎందుకంటే మీరు కరోనా వైరస్ హైదరాబాద్లో చూసింది. హైదరాబాద్లో కరోనా వైరస్ ప్రపంచమంతా బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు కొన్ని బ్రిడ్జులు కట్టుకోవడం, స్టీల్ బ్రిడ్జులు కట్టుకోవడం, దీంతోపాటు ఐటీ సెక్టార్. ఈరోజు ఐటీ సెక్టార్ అనేది బాగా ప్రపంచంలోనే ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఇండస్ట్రీ. దీన్ని తన ఆకర్షణ ద్వారా, తన నైపుణ్యం, తన క్వాలిటీ, తన పర్ఫార్మెన్స్ ద్వారా
ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షించడమే కాకుండా అనేకమైనటువంటి విషయాల్లో అడ్రస్ చేయమని కానీ ప్రజెంటేషన్ చేయమని కానీ అతన్ని ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. ఇక యుఎస్ కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా కానీ చాలామంది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు తను ఆ యొక్క దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఇన్వైట్ చేయడం, అక్కడ తన ప్రజెంటేషన్ కూడా మనందరం చూసినాం. ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ అంటే బెంగళూరు కానీ చెన్నై కానీ ముంబై అంటుండే. ఈరోజు తనకున్నటువంటి టాలెంట్ ద్వారా ఈరోజు ఐటీ ఇండస్ట్రీని అంతా హైదరాబాద్కు తీసుకురావడంలో తన పాత్ర కీలకమైనటువంటి. అదేవిధంగా ఇండస్ట్రీ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు బెస్ట్ పాలసీ కావాలంటే టీఎస్ ఐపాస్ అనేటువంటి ఆ పాలసీని కూడా తీసుకురావడమే కాకుండా ఈరోజు ప్రపంచంలో బెస్ట్ పాలసీ తెలంగాణ స్టేట్లో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉండే విధంగా మరి చేసినటువంటి కృషి. అదేవిధంగా కొన్ని రోజులు మంత్రి పదవికి దూరం పెట్టి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ సేవలకు అంకితం కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తల మనోభావాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అనుసంధానం చేస్తూ కార్యకర్తలను కూడా ప్రోత్సహించే విధంగా ఈరోజు కార్యక్రమాలు. గడిచిన 5 సంవత్సరాల కింద గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తే తను ఇన్ఛార్జిగా నియమితులైతే 100 సీట్లు గెలుస్తామని మరి 99 సీట్లు గెలిచినటువంటి ఘనత ఈ దేశంలో కేటీఆర్ గారు. మరి ఆ తర్వాత జరిగినటువంటి మరి జిల్లా పరిషత్ కానీ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేసి ఈరోజు చిన్న పిల్లగానికి కూడా అదేవిధంగా పెద్ద మనుషులకు కూడా తెలిసే విధంగా కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి యువ నాయకులు. మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా నగర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకులకు యువకులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి వారికి మనందరి పక్షాన ఆ భగవంతుడు ఆయురోగ్యాలు ప్రసాదించి వారి యొక్క ఉన్నతమైనటువంటి సేవలని మరి రాష్ట్రానికి దేశానికి అందించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు మిత్రులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రక్తదానం కార్యక్రమాన్ని వారు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్మూర్ శాసనసభ్యులు పియూసీ చైర్మన్ మిత్రులు జీవన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఈరోజు రక్తదానాన్ని చేస్తున్నటువంటి విద్యార్థి విభాగం మిత్రులు, అదేవిధంగా అడ్వకేట్ జేఏసీ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, సాట్ చైర్మన్ మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా ఇందాక గౌరవనీయ మంత్రివర్యులు చెప్పినట్టు ప్రస్తుతం కోవిడ్-19 ఉన్నటువంటి ఈ తరుణంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని హంగు ఆర్భాటాలు లేకుండా, ఆడంబరాలు లేకుండా సేవా కార్యక్రమాల రూపంలో చేసుకోవాలని చెప్పి నిన్న మేమంతా చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఒక సేవా దినంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మెగా రక్తదాన శిబిరాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 1500 మందికి పైగా యూసుఫ్గూడ స్టేడియంలో దాన్ని ప్రారంభించి ఇక్కడికి రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. దాదాపు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా చోట్ల మాస్కుల పంపిణీ జరుగుతూ ఉంది. చాలా ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో 1000 మందికి వాళ్ళ దగ్గర వారి సొంతంగా వారి కుమారుడు సాయి గారు సొంతంగా
35 లక్షల రూపాయలతో వారి కుటుంబ సభ్యులందరికీ 1000 మందికి పైగా ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నారు. 35 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి. అట్లనే జిల్లాలో కూడా చాలామంది ఇటువంటి సేవా కార్యక్రమాలు అనాథాలకు కానీ వికలాంగులకు కానీ చేస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ గారు అంటే ఒక గొప్ప నాయకుడు. కేటీఆర్ ఈజ్ ట్రూ లీడర్ విత్ గ్లోబల్ ఎక్స్పోజర్. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనల్ని అవహేళన చేసిండు ఆనాటి ఆంధ్ర పాలకులు. మీకు ఇంగ్లీష్ మాట్లాడొస్తుందా, మీకు పరిపాలన చేతనవుతుందా, ఇవాళ ఎవ్వరు అవసరం లేదు, మా కేటీఆర్ ఒక్కరు చాలు. అటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ మా కేటీఆర్ ఒక ఉదాహరణ. అది దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కానీ, హైదరాబాద్లో జరిగినటువంటి గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ కానీ, ఆయన చేసినటువంటి ఇక్కడ మోడరేషన్ కానీ, అక్కడ ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి వివిధ సెషన్స్లో పాల్గొని తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసినటువంటి విధానం కానీ, ఇవాళ మాకు ఒక ఆణిముత్యం లాంటి నాయకుడు, వజ్రం లాంటి నాయకుడు దొరికిందని తెలంగాణ సమాజంతో కూడా సంబరపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇండస్ట్రీస్ మినిస్టర్గా అద్భుతంగా హైదరాబాద్ ఇమేజ్ను పెంచుతూ, తెలంగాణ యొక్క ఇమేజ్ను పెంచుతూ, టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి లక్షలాది మంది తెలంగాణ యువతకు ఇక్కడ ఉపాధి దొరికేటట్టుగా ఉద్యోగాల కల్పన సృష్టి చేసి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తెలంగాణకు వచ్చేటట్టుగా ఒకవైపు పనిచేస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రిగా తెలంగాణలోని కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, ముఖ్యంగా విశ్వనగరంగా మారనున్నటువంటి హైదరాబాద్ అభివృద్ధికి కానీ తనదైన మార్పుతో ప్రత్యేకమైనటువంటి దృష్టితో అద్భుతంగా వారి డిపార్ట్మెంట్ పరిధిలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగానైతే భారతదేశం ఎగుమతుల కన్నా ఐటీ ఎగుమతులు హైదరాబాద్వి తెలంగాణవి మనం చాలా ముందులో ఉన్నాం. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అనేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారింది. ఏరోస్పేస్ రంగం కానీ, డిఫెన్స్ రంగం కానీ, ఫార్మా రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవాళ హైదరాబాదు డెస్టినేషన్ హబ్గా ఇన్వెస్టర్స్కి మారిందంటే దాంట్లో కేటీఆర్ గారి కృషి చాలా గొప్పది. అదేవిధంగా వారు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే మిషన్ భగీరథ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అంకురార్పణ చేయడం జరిగింది. దాన్ని కూడా సమర్థవంతంగా ఆ రోజు పట్టాలెక్కించేటటువంటి ప్రయత్నం వారు చేసినారు. సో ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్ నెట్వర్క్ను రూపకల్పన చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. సో ఇట్లా చెప్పాలంటే చాలా అంశాల్లో కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోవడానికి తన వంతు కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో అటువంటి ఒక నాయకుని యొక్క నీడలో మేమంతా కూడా పనిచేయడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో చాలా సమర్థవంతంగా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గడిచిన సంవత్సరానికి పైగా అద్భుతమైనటువంటి ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ వివిధ ఎన్నికల్లో సాధించడానికి, అది ఎంపీటీసీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా, కార్పొరేషన్ల ఎన్నికలైనా. సో గతంలో వారు ఛాలెంజ్గా తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మేమంతా నాడు ఒక 20-25 రోజుల పాటు వారితో పాటు పనిచేసినాం. సీనన్న మేమందరం జీవన్ గారి ఇట్లా. సో అప్పుడు వారు పనిచేసినటువంటి పద్ధతి కానీ మేమంతా చూసినాం. సో ఇవాళ యావత్ తెలంగాణ సమాజం వారు చేస్తున్నటువంటి పనితీరుని ప్రశంసిస్తూ ఉంది. సో కాబట్టి వాళ్ళ కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో వాస్తవానికి నేను నిన్న కూడా చెప్పిన 60 లక్షల పైసలకు సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద పార్టీ మంది, లక్షలాది మంది క్రియాశీల కార్యకర్తలు, నాయకులు ఉన్నటువంటి పార్టీ, ఎంపీల నుంచి మొదలుకొని ఎంపీటీసీలు, సర్పంచ్ల వరకు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల సైన్యం ఉన్నటువంటి పార్టీ. ప్రతిసారి కేసీఆర్ గారి జన్మదినం, కేటీఆర్ గారి జన్మదినం అంటే చాలా గొప్పగా జరుపుకునేటటువంటి పార్టీ. ఈసారి ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని ఒక సేవా దినంగా జరుపుకుంటూ ఇతర పార్టీలకు, ఇతర నాయకులకు, దేశంలోని ఇతరులకు మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. నిజంగా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి నాయకుడు ఇంకా మంచిగా గొప్పగా ముందుకు పురోగమించాలి. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ముందుకు సాగాలి. మా పార్టీ కూడా మంచిగా బలపడాలి. పార్టీ శ్రేణులు కూడా విఘ్నీకృత ఉత్సాహంతో రాబోయే రోజుల్లో గొప్పగా పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు కేటీఆర్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఈ రోజు రక్తదానం చేస్తున్న మా విద్యార్థి సైనికులందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా యూత్ అధ్యక్షులు షంబీపూర్ రాజు గారి నేతృత్వంలో గండి మైసమ్మ దగ్గర ఒక 10,000 మొక్కలు ఈరోజు యూత్ వింగ్ ఆధ్వర్యంలో నాటుతున్నారు. ఇవాళ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోనేమో తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం, యూత్ విభాగం యోజన విభాగం ఆధ్వర్యంలో యోజన విభాగం అధ్యక్షులు షంబీపూర్ రాజు గారి నేతృత్వంలో గండి మైసమ్మ దగ్గర కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక 10,000 మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం 12 గంటలకు ఉన్నది. సో ఆ కార్యక్రమాన్ని కూడా దయచేసి మీరంతా మీడియాలో చూపించాలని కోరుతూ
అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిత్రులు జీవన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి యొక్క బర్త్డే వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్నది. ఎక్కడ కూడా అంటే ఈరోజు ఇక్కడ తెలంగాణ భవన్లో విద్యార్థి విభాగం అధ్యక్షులు మరి గెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువకులంతా విద్యార్థులంతా వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం. ఇందాకనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ అన్న మంత్రి గారి ఆధ్వర్యంలో ఇంతకు ముందే మరియు ఇన్సూరెన్స్ యొక్క కార్యక్రమం, అటువైపు రాష్ట్ర మరి యువజన విభాగం ఆధ్వర్యంలో షమీపూర్ గారి ఆధ్వర్యంలో 10,000 చెట్ల మొక్కలు నాటబోతా ఉన్నాం కొద్దిసేపట్లో వెళ్ళి. అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కోవిడ్ క్లిష్ట సమయంలో కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజా ప్రయోజన కార్యక్రమాలు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా కొనసాగుతున్నాయి. అంటే నిజంగా కూడా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఈ రాష్ట్రానికి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ మన కేటీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చూస్తూ ఉంటే హైదరాబాద్ నుంచి అమెరికా వరకు మరి పర్యటన చేసి అనేక ఐటీ విషయంలో కానీ, ఇటు మున్సిపల్ శాఖ విషయంలో కానీ, గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు మంత్రివర్యులు ఉన్నప్పుడు కొనసాగించడం, అదే విధంగా ఒకవైపు పార్టీ అభివృద్ధి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అత్యధిక సభ్యత్వం కూడా మరి దేశంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ యొక్క బర్త్డే ఇవాళ ఈ కోవిడ్ సమయంలో కూడా గ్రామాన ఎక్కడికక్కడ రక్తదాన శిబిరాలు కొనసాగుతూ ఉన్నాయి. రక్తం చాలా ఇంపార్టెంట్, ప్రజలకు అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మరి కేకులు కింద కట్ చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు, ఒకవైపు చెట్లు నాటడం, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అదేవిధంగా ఇన్సూరెన్స్ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. నిజంగా కూడా ఇందాక అందరూ చెప్పినట్టుగా మరి ఈ రాష్ట్రానికి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక సంపద, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పిన మరొకసారి చెప్తా ఉన్నా. ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మా అందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున కూడా మరొకసారి మంత్రివర్యులు కేటీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. జై తెలంగాణ. ఈరోజు రాష్ట్ర ఐటీ మరి మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ గారికి, అదేవిధంగా పీఎస్యూ చైర్మన్, అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారికి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి, అడ్వకేట్ చేసి నాయకుడు అన్న గోవర్ధన్ రెడ్డి గారికి, మరి ఇక్కడికి వచ్చిన మా విద్యార్థి నాయకులకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, చెట్లు నాటే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. కరోనా లేకపోతే మరింత ఘనంగా నిర్వహించాలని అనుకున్నాం. ఇవాళ కరోనా వల్ల ఇప్పుడు చేయలేకపోతున్న ఒక బాధ ఉన్నది. అయినా కూడా కేటీఆర్ గారికి ఈ రాష్ట్రానికి వారు చేస్తున్న సేవ, అదేవిధంగా హైదరాబాద్కు, తెలంగాణకు, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎలా గుర్తింపు వస్తున్నాయంటే కేటీఆర్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు గ్రామీణ ప్రాంతం నుంచి చూసుకుంటే ఇవాళ పట్టణ ప్రాంత ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను పెంచడానికి, ఈ దేశంలో నిరుద్యోగత తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు లేకుండా చేయాలనే ఒక తాపత్రయంతో నిరంతరం కష్టపడి పనిచేస్తున్న నాయకుడు కేటీఆర్ గారు. ఇవాళ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా కొత్త పారిశ్రామిక పాలసీని దేశంలో తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అది కేటీఆర్ గారే తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంటింటికి మంచి మినరల్ వాటర్ అందించాలనే పథకాన్ని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకురాలేదు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు మంత్రిగా పనిచేసినప్పటి మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకొచ్చిన నాయకుడు కూడా కేటీఆర్ గారు. ఇవాళ ఐటీ పరిశ్రమలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున
పెద్ద పెద్ద పరిశ్రమలు ఏ ఏ రాష్ట్రానికి రాలేదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే కేటీఆర్ గారు నిరంతరం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్న నాయకుడు అంటే ప్రపంచ పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుడు కేటీఆర్ గారు కాబట్టి వారు ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహించే విధంగా భగవంతుడు వారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ. యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చిన యూత్ అంతా అందరు ఇవ్వాలి. అందరు ఇస్తున్నారు కదా, మేము పోయినాక కూడా అందరూ నువ్వు ఇస్తున్నావు. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా యువకులు ఉత్సాహవంతులు గౌరవ శాసనసభ్యులు బాలకృష్ణ సుమన్ గారికి, స్టాఫ్ చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు, వారి యొక్క కమిటీ సభ్యులందరూ యంగ్స్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు కరోనా వైరస్ మూలాన యావత్ ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నటువంటి సందర్భంలో బ్లడ్ లేక అల్పటిస్తున్నటువంటి పేషెంట్స్ని మనం ఎంతో మందిని చూస్తున్నాం.
ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చిన యూత్ అంతా అందరు ఇవ్వాలి. అందరు ఇస్తున్నారు కదా, మేము పోయినాక కూడా అందరూ నువ్వు ఇస్తున్నావు. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా యువకులు ఉత్సాహవంతులు గౌరవ శాసనసభ్యులు బాలక సుమన్ గారికి, శాప్ చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు, వారి యొక్క కమిటీ సభ్యులందరూ యంగ్స్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈరోజు కరోనా వైరస్ మూలాన యావత్ ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నటువంటి సందర్భంలో బ్లడ్ లేక అల్పటిస్తున్నటువంటి పేషెంట్స్ని మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఈరోజు అనేకమైనటువంటి బ్లడ్ బ్యాంక్స్ అన్ని దయచేసి బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పి వాళ్ళు అనేకమైనటువంటి మీడియాలో కానీ ప్రెస్లో కానీ చాలా దగ్గర వస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అయితే హైదరాబాద్లో కూడా చాలా బ్లడ్ అవసరం ఉన్నటువంటి సందర్భం. బట్ ఈ సందర్భంలో కూడా ఒక సామాజిక స్పృహ, అంటే కరోనా వైరస్ రాకపోతే ఈ పుట్టినరోజు పండుగ చాలా గ్రాండ్గా జరిగేటువంటిది. బట్ అయినప్పటికీ పుట్టినరోజుని ఒక సామాజిక సేవ మధ్యలో జరగాలనేటువంటి గొప్ప సంకల్పంతో బ్లడ్ డొనేషన్ అనేది మరి ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకొని, దాంతోపాటు హరితారం, కొంత ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి పేదలకు, అనాథలుగా ఉన్నటువంటి పేదలకు, చదువుకున్నటువంటి పిల్లలకు బుక్స్ ఇవ్వడం, యూనిఫామ్ ఇవ్వడం, అదేవిధంగా పేద వర్గాలకు కొంత ఫ్రూట్స్ ఇవ్వడం, వివిధ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్స్కి అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం ఇటువంటి చేయాలనేటువంటి డైరెక్షన్తో మేమందరం మాట్లాడుకొని ఇవి చేస్తేనే మనం నిజంగా వారిని గౌరవించినట్టు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకి పరిమితమైనాం. దీంతో పాటు ఇప్పుడే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ గోపీనాథ్ గారు ఏర్పాటు చేసిండ్రు. మరి ఇక్కడ శ్రీనివాస్ గారి కార్యక్రమాన్ని గెల్లు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడే నీలోపర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రెండోది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే అందులో పనిచేసే 1000 మందికి ఇన్సూరెన్స్ కూడా చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమైంది. ఈరోజు గొప్పగా ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే చాలామంది రాజకీయ వ్యవస్థలో తరతరాలుగా, అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది గొప్ప నాయకులు మన దేశానికి వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరమే మన కల్వకుంట్ల తారక రామారావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలలో చాలామంది రావడం యంగ్స్టర్స్కు అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ తన టాలెంట్, తన నైపుణ్యం ద్వారా, తనకు ఉన్నటువంటి ఒక విజన్ ద్వారా ఈరోజు ప్రజల మధ్యలో కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటిది. ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా కానీ, ఇండస్ట్రీ మినిస్టర్గా కానీ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులుగా తను ఒక బ్రాండ్ ఇమేజ్. ఎందుకంటే మీరు కరోనా వైరస్ హైదరాబాద్లో చూశారు. హైదరాబాద్లో కరోనా వైరస్ ప్రపంచమంతా బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు కొన్ని బ్రిడ్జులు కట్టుకోవడం, స్టీల్ బ్రిడ్జులు కట్టుకోవడం, దీంతోపాటు ఐటీ సెక్టర్
ఈరోజు ఐటీ సెక్టర్ అనేది బాగా ప్రపంచంలోనే ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఇండస్ట్రీ. దీన్ని తన ఆకర్షణ ద్వారా, తన నైపుణ్యం, తన క్వాలిటీ, తన పర్ఫార్మెన్స్ ద్వారా ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షించడమే కాకుండా అనేకమైనటువంటి మీటింగ్లలో అడ్రస్ చేయమని కానీ, ప్రజెంటేషన్ చేయమని కానీ అతన్ని ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. ఇక యుఎస్ కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ చాలామంది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు తను ఆ యొక్క దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఇన్వైట్ చేయడం, అక్కడ తన ప్రజెంటేషన్ కూడా మనందరం చూసినాం. ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ అంటే బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై అంటుండే. ఈరోజు తనకున్నటువంటి టాలెంట్ ద్వారా ఈరోజు ఐటీ ఇండస్ట్రీని అంతా హైదరాబాద్కు తీసుకురావడంలో తన పాత్ర కీలకమైనటువంటి. అదేవిధంగా ఇండస్ట్రీ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు బెస్ట్ పాలసీ కావాలంటే టీఎస్ ఐపాస్ అనేటువంటి ఆ పాలసీని కూడా తీసుకురావడమే కాకుండా ఈరోజు ప్రపంచంలో బెస్ట్ పాలసీ తెలంగాణ స్టేట్లో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉండే విధంగా మరి చేసినటువంటి కృషి. అదేవిధంగా కొన్ని రోజులు మంత్రి పదవికి దూరం పెట్టి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ సేవలకు అంకితం కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తల మనోభావాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అనుసంధానం చేస్తూ కార్యకర్తలను కూడా ప్రోత్సహించే విధంగా ఈరోజు కార్యక్రమాలు. గడిచిన 5 సంవత్సరాల కింద గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తే తను ఇన్ఛార్జిగా నియమితులైతే 100 సీట్లు గెలుస్తామని మరి 99 సీట్లు గెలిచినటువంటి ఘనత ఈ దేశంలో కేటీఆర్ గారు. మరి ఆ తర్వాత జరిగినటువంటి మరి జిల్లా పరిషత్ కానీ, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేసి ఈరోజు చిన్న పిల్లగానికి కూడా అదేవిధంగా పెద్ద మనుషులకు కూడా తెలిసే విధంగా కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి యువ నాయకుడు. మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా, నగర వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకులకు, యువకులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి వారికి మనందరి పక్షాన ఆ భగవంతుడు ఆయురోగ్యాలు ప్రసాదించి వారి యొక్క ఉన్నతమైనటువంటి సేవలని మరి రాష్ట్రానికి, దేశానికి అందించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు మిత్రులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రక్తదానం కార్యక్రమాన్ని వారు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్మూర్ శాసనసభ్యులు పియూసీ చైర్మన్ మిత్రులు జీవన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఈరోజు రక్తదానాన్ని చేస్తున్నటువంటి విద్యార్థి విభాగం మిత్రులు, అదేవిధంగా అడ్వకేట్ జేఏసీ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, సాట్ చైర్మన్ మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా ఇందాక గౌరవనీయ మంత్రివర్యులు చెప్పినట్టు ప్రస్తుతం కోవిడ్-19 ఉన్నటువంటి ఈ తరుణంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని హంగు ఆర్భాటాలు లేకుండా, ఆడంబరాలు లేకుండా సేవా కార్యక్రమాల రూపంలో చేసుకోవాలని చెప్పి నిన్న మేమంతా చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఒక సేవా దినంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మెగా రక్తదాన శిబిరాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 1500 మందికి పైగా యూసుఫ్గూడ స్టేడియంలో దాన్ని ప్రారంభించి ఇక్కడికి రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. దాదాపు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా చోట్ల మాస్కుల పంపిణీ జరుగుతూ ఉంది. చాలా ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో 1000 మందికి వాళ్ళ దగ్గర వారి సొంతంగా వారి కుమారుడు సాయి గారు సొంతంగా 35 లక్షల రూపాయలతో వారి కుటుంబ సభ్యులందరికీ 1000 మందికి పైగా ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నారు. 35 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి. అట్లనే జిల్లాలో కూడా చాలామంది ఇటువంటి సేవా కార్యక్రమాలు అనాథాలకు కానీ వికలాంగులకు కానీ చేస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ గారు అంటే ఒక గొప్ప నాయకుడు. కేటీఆర్ ఈజ్ ట్రూ లీడర్ విత్ గ్లోబల్ ఎక్స్పోజర్. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనల్ని అవహేళన చేసింది ఆనాటి ఆంధ్ర పాలకులు. మీకు ఇంగ్లీష్ మాట్లాడొస్తుందా, మీకు పరిపాలన చేతనవుతుందా, ఇవాళ ఎవ్వరు అవసరం లేదు, మా కేటీఆర్ ఒక్కరు చాలు. అటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ మా కేటీఆర్ ఒక ఉదాహరణ. అది దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కానీ, హైదరాబాద్లో జరిగినటువంటి గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ కానీ, ఆయన చేసినటువంటి ఇక్కడ మోడరేషన్ కానీ, అక్కడ ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి వివిధ సెషన్స్లో పాల్గొని తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసినటువంటి విధానం కానీ, ఇవాళ మాకు ఒక ఆనిముత్యం లాంటి నాయకుడు, వజ్రం లాంటి నాయకుడు దొరికిందని తెలంగాణ సమాజంతో కూడా సంబరపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇండస్ట్రీస్ మినిస్టర్గా అద్భుతంగా హైదరాబాద్ ఇమేజ్ని పెంచుతూ, తెలంగాణ యొక్క ఇమేజ్ని పెంచుతూ, టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి లక్షలాది మంది తెలంగాణ యువతకు ఇక్కడ ఉపాధి దొరికేటట్టుగా ఉద్యోగాల కల్పన సృష్టి చేసి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తెలంగాణకు వచ్చేటట్టుగా ఒకవైపు పనిచేస్తూనే మున్సిపల్ శాఖ మంత్రిగా తెలంగాణలోని కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, ముఖ్యంగా విశ్వనగరంగా మారనున్నటువంటి హైదరాబాద్ అభివృద్ధికి కానీ తనదైన మార్పుతో ప్రత్యేకమైనటువంటి దృష్టితో అద్భుతంగా వారి డిపార్ట్మెంట్ పరిధిలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగానైతే భారతదేశం ఎగుమతుల కన్నా ఐటీ ఎగుమతులు హైదరాబాద్వి తెలంగాణవి మనం చాలా ముందులో ఉన్నాం. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అనేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారింది. ఏరోస్పేస్ రంగం కానీ, డిఫెన్స్ రంగం కానీ, ఫార్మా రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవాళ హైదరాబాదు డెస్టినేషన్ హబ్గా ఇన్వెస్టర్స్కి మారిందంటే దాంట్లో కేటీఆర్ గారి కృషి చాలా గొప్పది. అదేవిధంగా వారు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే మిషన్ భగీరథ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అంకురార్పణ చేయడం జరిగింది. దాన్ని కూడా సమర్థవంతంగా ఆ రోజు పట్టాలెక్కించేటటువంటి ప్రయత్నం వారు చేసినారు. సో ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్ నెట్వర్క్ను రూపకల్పన చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. సో ఇట్లా చెప్పాలంటే చాలా అంశాల్లో కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోవడానికి తన వంతు కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో అటువంటి ఒక నాయకుని యొక్క నీడలో మేమంతా కూడా పనిచేయడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో కేటీఆర్ గారు చాలా సమర్థవంతంగా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గడిచిన సంవత్సరానికి పైగా అద్భుతమైనటువంటి ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ వివిధ ఎన్నికల్లో సాధించడానికి, అది ఎంపీటీసీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా, కార్పొరేషన్ల ఎన్నికలైనా. సో గతంలో వారు ఛాలెంజ్గా తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మేమంతా నాడు ఒక 20-25 రోజుల పాటు వారితో పాటు పనిచేసినాం. సీనన్న మేమందరం జీవన్ గారి ఇట్లా. సో అప్పుడు వారు పనిచేసినటువంటి పద్ధతి కానీ మేమంతా చూసినాం. సో ఇవాళ యావత్ తెలంగాణ సమాజం వారు చేస్తున్నటువంటి పనితీరుని ప్రశంసిస్తూ ఉంది. సో కాబట్టి ఇవాళ మేము కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో వాస్తవానికి నేను నిన్న కూడా చెప్పిన 60 లక్షల పైచలకు సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద పార్టీ మంది, లక్షలాది మంది క్రియాశీల కార్యకర్తలు, నాయకులు ఉన్నటువంటి పార్టీ, ఎంపీల నుంచి మొదలుకొని ఎంపీటీసీలు, సర్పంచ్ల వరకు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల సైన్యం ఉన్నటువంటి పార్టీ. ప్రతిసారి కేసీఆర్ గారి జన్మదినం, కేటీఆర్ గారి జన్మదినం అంటే చాలా గొప్పగా జరుపుకునేటటువంటి పార్టీ. ఈసారి ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని ఒక సేవా దినంగా జరుపుకుంటూ ఇతర పార్టీలకు, ఇతర నాయకులకు, దేశంలోని ఇతరులకు మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. నిజంగా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి నాయకుడు ఇంకా మంచిగా గొప్పగా ముందుకు పురోగమించాలి. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ముందుకు సాగాలి. మా పార్టీ కూడా మంచిగా బలపడాలి. పార్టీ శ్రేణులు కూడా విఘ్నికృత ఉత్సాహంతో రాబోయే రోజుల్లో గొప్పగా పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు కేటీఆర్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ రోజు రక్తదానం చేస్తున్న మా విద్యార్థి సైనికులందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా యూత్ అధ్యక్షులు షంబీపూర్ రాజు గారి నేతృత్వంలో గండిమైసమ్మ దగ్గర ఒక 10,000 మొక్కలు ఈరోజు యూత్ వింగ్ ఆధ్వర్యంలో నాటుతున్నారు. ఇవాళ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోనేమో తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం, యూత్ విభాగం యోజన విభాగం ఆధ్వర్యంలో యోజన విభాగం అధ్యక్షులు షంబీపూర్ రాజు గారి నేతృత్వంలో
గండి మైసమ్మ దగ్గర కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక 10,000 మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం 12 గంటలకు ఉన్నది. సో ఆ కార్యక్రమాన్ని కూడా దయచేసి మీరంతా మీడియాలో చూపించాలని కోరుతూ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిత్రులు జీవన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి యొక్క బర్త్డే వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్నది. ఎక్కడ కూడా అంటే ఈరోజు ఇక్కడ తెలంగాణ భవన్లో విద్యార్థి విభాగం అధ్యక్షులు మరి గెలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువకులంతా విద్యార్థులంతా వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం. ఇందాకనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ అన్న మంత్రి గారి ఆధ్వర్యంలో ఇంతకు ముందే మరియు ఇన్సూరెన్స్ యొక్క కార్యక్రమం, అటువైపు రాష్ట్ర మరి యువజన విభాగం ఆధ్వర్యంలో షమీపూర్ గారి ఆధ్వర్యంలో 10,000 చెట్ల మొక్కలు నాటబోతా ఉన్నాం కొద్దిసేపట్లో వెళ్ళి. అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కోవిడ్ క్లిష్ట సమయంలో కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజా ప్రయోజన కార్యక్రమాలు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా కొనసాగుతున్నాయి. అంటే నిజంగా కూడా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఈ రాష్ట్రానికి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ మన కేటీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చూస్తూ ఉంటే హైదరాబాద్ నుంచి అమెరికా వరకు మరి పర్యటన చేసి అనేక ఐటీ విషయంలో కానీ, ఇటు మున్సిపల్ శాఖ విషయంలో కానీ, గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు మంత్రివర్యంలో ఉన్నప్పుడు కొనసాగించడం, అదే విధంగా ఒకవైపు పార్టీ అభివృద్ధి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అత్యధిక సభ్యత్వం కూడా మరి దేశంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ యొక్క బర్త్డే ఇవాళ ఈ కోవిడ్ సమయంలో కూడా గ్రామాన ఎక్కడికక్కడ రక్తదాన శిబిరాలు కొనసాగుతూ ఉన్నాయి. రక్తం చాలా ఇంపార్టెంట్, ప్రజలకు అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మరి కేకులు కింద కట్ చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు, ఒకవైపు చెట్లు నాటడం, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అదేవిధంగా ఇన్సూరెన్స్ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. నిజంగా కూడా ఇందాక అందరూ చెప్పినట్టుగా మరి ఈ రాష్ట్రానికి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక సంపద, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పిన మరొకసారి చెప్తా ఉన్నా. ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మా అందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున కూడా మరొకసారి మంత్రివర్యులు కేటీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. జై తెలంగాణ. ఈరోజు రాష్ట్ర ఐటీ మరి మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ గారికి, అదేవిధంగా పిఎస్యూ చైర్మన్, అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారికి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి, అడ్వకేట్ చేసి నాయకుడు అన్న గోవర్ధన్ రెడ్డి గారికి, మరి ఇక్కడికి వచ్చిన మా విద్యార్థి నాయకులకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, చెట్టు నాటే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. కరోనా లేకపోతే మరింత ఘనంగా నిర్వహించాలని అనుకున్నాం. ఇవాళ కరోనా వల్ల ఇప్పుడు చేయలేకపోతున్న ఒక బాధ ఉన్నది. అయినా కూడా కేటీఆర్ గారికి ఈ రాష్ట్రానికి వారు చేస్తున్న సేవ, అదేవిధంగా హైదరాబాద్కు, తెలంగాణకు, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఇలా గుర్తింపు వస్తున్నాయంటే కేటీఆర్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు గ్రామీణ ప్రాంతం నుంచి చూసుకుంటే ఇవాళ పట్టణ ప్రాంత ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను పెంచడానికి, ఈ దేశంలో నిరుద్యోగత తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు లేకుండా చేయాలనే ఒక తాపత్రయంతో నిరంతరం కష్టపడి పనిచేస్తున్న నాయకుడు కేటీఆర్ గారు. ఇవాళ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా కొత్త పారిశ్రామిక పాలసీని దేశంలో తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అది కేటీఆర్ గారే తీసుకొచ్చారు.
అదేవిధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంటింటికి మంచి మినరల్ వాటర్ అందించాలనే పథకాన్ని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకురాలేదు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు మంత్రిగా పనిచేసినప్పటి మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకొచ్చిన నాయకుడు కూడా కేటీఆర్ గారు. ఇవాళ ఐటీ పరిశ్రమలో ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున పెద్ద పెద్ద పరిశ్రమలు ఏ రాష్ట్రానికి రాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే కేటీఆర్ గారు నిరంతరం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్న నాయకుడు కాబట్టి ప్రపంచ పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుడు కేటీఆర్ గారు కాబట్టి వారు ఆయుధారోగ్యంతో ఉండాలని చెప్పి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహించే విధంగా భగవంతుడు వారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ. యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చిన యూత్ అంతా అందరు ఇవ్వాలి. అందరు ఇస్తున్నారు కదా, మేము పోయినాక కూడా అందరూ నువ్వు ఇస్తున్నావు. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా యువకులు ఉత్సాహవంతులు గౌరవ శాసనసభ్యులు బాలక సుమన్ గారికి, శాప్ చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు, వారి యొక్క కమిటీ సభ్యులందరూ యంగ్స్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈరోజు కరోనా వైరస్ మూలాన యావత్ ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నటువంటి సందర్భంలో బ్లడ్ లేక అల్పటిస్తున్నటువంటి పేషెంట్స్ని మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఈరోజు అనేకమైనటువంటి బ్లడ్ బ్యాంక్స్ అన్ని దయచేసి బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పి వాళ్ళు అనేకమైనటువంటి మీడియాలో కానీ ప్రెస్లో కానీ చాలా దగ్గర వస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అయితే హైదరాబాద్లో కూడా చాలా బ్లడ్ అవసరం ఉన్నటువంటి సందర్భం. బట్ ఈ సందర్భంలో కూడా ఒక సామాజిక స్పృహ, అంటే కరోనా వైరస్ రాకపోతే ఈ పుట్టినరోజు పండుగ చాలా గ్రాండ్గా జరిగేటువంటిది. బట్ అయినప్పటికీ పుట్టినరోజుని ఒక సామాజిక సేవ మధ్యలో జరగాలనేటువంటి గొప్ప సంకల్పంతో బ్లడ్ డొనేషన్ అనేది మరి ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకొని, దాంతోపాటు హరితారం, కొంత ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి పేదలకు, అనాథలుగా ఉన్నటువంటి పేదలకు, చదువుకున్నటువంటి పిల్లలకు బుక్స్ ఇవ్వడం, యూనిఫామ్ ఇవ్వడం, అదేవిధంగా పేద వర్గాలకు కొంత ఫ్రూట్స్ ఇవ్వడం, వివిధ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్స్కి అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం ఇటువంటి చేయాలనేటువంటి డైరెక్షన్తో మేమందరం మాట్లాడుకొని ఇవి చేస్తేనే మనం నిజంగా వారిని గౌరవించినట్టు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకే పరిమితమైనాం. దీంతోపాటు ఇప్పుడే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు గోపీనాథ్ గారు ఏర్పాటు చేసిండ్రు. మరి ఇక్కడ శ్రీనివాస్ గారి కార్యక్రమాన్ని గెల్లు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడే నీలోపర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రెండోది బిజినెస్ ఎన్ఫోర్స్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే అందులో పనిచేసే 1000 మందికి ఇన్సూరెన్స్ కూడా చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమైంది. ఈరోజు గొప్పగా ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే చాలామంది రాజకీయ వ్యవస్థలో తరతరాలుగా, అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది గొప్ప నాయకులు మన దేశానికి వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరమే మన కల్వకుంట్ల తారక రామారావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఎందుకంటే రాజకీయాలలో చాలామంది రావడం యంగ్స్టర్స్కు అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ తన టాలెంట్, తన నైపుణ్యం ద్వారా, తనకు ఉన్నటువంటి ఒక విజన్ ద్వారా ఈరోజు ప్రజల మధ్యలో కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటిది. ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా కానీ, ఇండస్ట్రీ మినిస్టర్గా కానీ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులుగా తను ఒక బ్రాండ్ ఇమేజ్. ఎందుకంటే మీరు కరోనా వైరస్ హైదరాబాద్లో చూసింది. హైదరాబాద్లో కరోనా వైరస్ ప్రపంచమంతా బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు కొన్ని బ్రిడ్జులు కట్టుకోవడం, స్టీల్ బ్రిడ్జులు కట్టుకోవడం, దీంతోపాటు ఐటీ సెక్టార్. ఈరోజు ఐటీ సెక్టార్ అనేది బాగా ప్రపంచంలోనే ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఇండస్ట్రీ. దీన్ని తన ఆకర్షణ ద్వారా, తన నైపుణ్యం, తన క్వాలిటీ, తన పర్ఫార్మెన్స్ ద్వారా ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షించడమే కాకుండా అనేకమైనటువంటి మీటింగ్లలో అడ్రస్ చేయమని కానీ, ప్రజెంటేషన్ చేయమని కానీ అతన్ని ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. ఇక యుఎస్ కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ చాలామంది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు తను ఆ యొక్క దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఇన్వైట్ చేయడం, అక్కడ తన ప్రజెంటేషన్ కూడా మనందరం చూసినాం. ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ అంటే బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై అంటుండే. ఈరోజు తనకున్నటువంటి టాలెంట్ ద్వారా ఈరోజు ఐటీ ఇండస్ట్రీని అంతా హైదరాబాద్కు తీసుకురావడంలో తన పాత్ర కీలకమైనటువంటిది. అదేవిధంగా ఇండస్ట్రీ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు బెస్ట్ పాలసీ కావాలంటే టీఎస్ ఐపాస్ అనేటువంటి ఆ పాలసీని కూడా తీసుకురావడమే కాకుండా ఈరోజు ప్రపంచంలో బెస్ట్ పాలసీ తెలంగాణ స్టేట్లో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉండే విధంగా మరి చేసినటువంటి కృషి. అదేవిధంగా కొన్ని రోజులు మంత్రి పదవికి దూరం పెట్టి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ సేవలకు అంకితం కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తల మనోభావాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అనుసంధానం చేస్తూ కార్యకర్తలను కూడా ప్రోత్సహించే విధంగా ఈరోజు కార్యక్రమాలు. గడిచిన 5 సంవత్సరాల కింద గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తే తను ఇన్ఛార్జిగా నియమితులైతే 100 సీట్లు గెలుస్తామని మరి 99 సీట్లు గెలిచినటువంటి ఘనత ఈ దేశంలో కేటీఆర్ గారు. మరి ఆ తర్వాత జరిగినటువంటి మరి జిల్లా పరిషత్ కానీ, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేసి ఈరోజు చిన్న పిల్లగానికి కూడా అదేవిధంగా పెద్ద మనుషులకు కూడా తెలిసే విధంగా కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి యువ నాయకులు. మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా, నగర వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకులకు, యువకులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి వారికి మనందరి పక్షాన ఆ భగవంతుడు ఆయురోగ్యాలు ప్రసాదించి వారి యొక్క ఉన్నతమైనటువంటి సేవలని మరి రాష్ట్రానికి, దేశానికి అందించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు మిత్రులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రక్తదానం కార్యక్రమాన్ని వారు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్మూర్ శాసనసభ్యులు పియూసీ చైర్మన్ మిత్రులు జీవన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఈరోజు రక్తదానాన్ని చేస్తున్నటువంటి విద్యార్థి విభాగం మిత్రులు, అదేవిధంగా అడ్వకేట్ జేఏసీ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, సాట్ చైర్మన్ మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా ఇందాక గౌరవనీయ మంత్రివర్యులు చెప్పినట్టు ప్రస్తుతం కోవిడ్-19 ఉన్నటువంటి ఈ తరుణంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని హంగు ఆర్భాటాలు లేకుండా, ఆడంబరాలు లేకుండా
సేవా కార్యక్రమాల రూపంలో చేసుకోవాలని చెప్పి నిన్న మేమంతా చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఒక సేవా దినంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక పెద్దల తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మెగా రక్తదాన శిబిరాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 1500 మందికి పైగా యూసుఫ్గూడ స్టేడియంలో దాన్ని ప్రారంభించి ఇక్కడికి రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. దాదాపు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా చోట్ల మాస్కుల పంపిణీ జరుగుతూ ఉంది. చాలా ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో 1000 మందికి వాళ్ళ దగ్గర వారి సొంతంగా వారి కుమారుడు సాయి గారు సొంతంగా 35 లక్షల రూపాయలతో వారి కుటుంబ సభ్యులందరికీ 1000 మందికి పైగా ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నారు. 35 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి. అట్లనే జిల్లాలో కూడా చాలామంది ఇటువంటి సేవా కార్యక్రమాలు అనాథాలకు కానీ వికలాంగులకు కానీ చేస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ గారు అంటే ఒక గొప్ప నాయకుడు. కేటీఆర్ ఈజ్ ట్రూ లీడర్ విత్ గ్లోబల్ ఎక్స్పోజర్. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనల్ని అవహేళన చేసిండు ఆనాటి ఆంధ్ర పాలకులు. మీకు ఇంగ్లీష్ మాట్లాడొస్తుందా, మీకు పరిపాలన చేతనవుతుందా, ఇవాళ ఎవ్వరు అవసరం లేదు, మా కేటీఆర్ ఒక్కరు చాలు. అటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ మా కేటీఆర్ ఒక ఉదాహరణ. అది దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కానీ, హైదరాబాద్లో జరిగినటువంటి గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ కానీ, ఆయన చేసినటువంటి ఇక్కడ మోడరేషన్ కానీ, అక్కడ ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి వివిధ సెషన్స్లో పాల్గొని తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసినటువంటి విధానం కానీ, ఇవాళ మాకు ఒక ఆణిముత్యం లాంటి నాయకుడు, వజ్రం లాంటి నాయకుడు దొరికిందని తెలంగాణ సమాజం అంతా కూడా సంబరపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇండస్ట్రీస్ మినిస్టర్గా అద్భుతంగా హైదరాబాద్ ఇమేజ్ను పెంచుతూ, తెలంగాణ యొక్క ఇమేజ్ను పెంచుతూ, టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి లక్షలాది మంది తెలంగాణ యువతకు ఇక్కడ ఉపాధి దొరికేటట్టుగా ఉద్యోగాల కల్పన సృష్టి చేసి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తెలంగాణకు వచ్చేటట్టుగా ఒకవైపు పనిచేస్తూనే మున్సిపల్ శాఖ మంత్రిగా తెలంగాణలోని కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, ముఖ్యంగా విశ్వనగరంగా మారనున్నటువంటి హైదరాబాద్ అభివృద్ధికి కానీ తనదైన మార్పుతో ప్రత్యేకమైనటువంటి దృష్టితో అద్భుతంగా వారి డిపార్ట్మెంట్ పరిధిలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగానైతే భారతదేశం ఎగుమతుల కన్నా ఐటీ ఎగుమతులు హైదరాబాద్వి, తెలంగాణవి మనం చాలా ముందులో ఉన్నాం. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అనేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారింది. ఏరోస్పేస్ రంగం కానీ, డిఫెన్స్ రంగం కానీ, ఫార్మా రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవాళ హైదరాబాదు డెస్టినేషన్ హబ్గా ఇన్వెస్టర్స్కి మారిందంటే దాంట్లో కేటీఆర్ గారి కృషి చాలా గొప్పది. అదేవిధంగా వారు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే మిషన్ భగీరథ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అంకురార్పణ చేయడం జరిగింది. దాన్ని కూడా సమర్థవంతంగా ఆ రోజు పట్టాలెక్కించేటటువంటి ప్రయత్నం వారు చేసినారు. సో ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్ నెట్వర్క్ను రూపకల్పన చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. సో ఇట్లా చెప్పాలంటే చాలా అంశాల్లో కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోవడానికి తన వంతు కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో అటువంటి ఒక నాయకుని యొక్క నీడలో మేమంతా కూడా పనిచేయడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో కేటీఆర్ గారు చాలా సమర్థవంతంగా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గడిచిన సంవత్సరానికి పైగా అద్భుతమైనటువంటి ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ వివిధ ఎన్నికల్లో సాధించడానికి, అది ఎంపీటీసీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా, కార్పొరేషన్ల ఎన్నికలైనా. సో గతంలో వారు ఛాలెంజ్గా తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మేమంతా నాడు ఒక 20-25 రోజుల పాటు వారితో పాటు పనిచేసినాం. సీనన్న మేమందరం జీవన్ గారి ఇట్లా. సో అప్పుడు వారు పనిచేసినటువంటి పద్ధతి కానీ మేమంతా చూసినాం. సో ఇవాళ యావత్ తెలంగాణ సమాజం వారు చేస్తున్నటువంటి పనితీరుని ప్రశంసిస్తూ ఉంది. సో కాబట్టి వల్ల మేము కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో వాస్తవానికి నేను నిన్న కూడా చెప్పిన 60 లక్షల పైసలకు సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద పార్టీ మంది, లక్షలాది మంది క్రియాశీల కార్యకర్తలు, నాయకులు ఉన్నటువంటి పార్టీ, ఎంపీల నుంచి మొదలుకొని ఎంపీటీసీలు, సర్పంచుల వరకు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల సైన్యం ఉన్నటువంటి పార్టీ. ప్రతిసారి కేసీఆర్ గారి జన్మదినం, కేటీఆర్ గారి జన్మదినం అంటే చాలా గొప్పగా జరుపుకునేటటువంటి పార్టీ. ఈసారి ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని ఒక సేవా దినంగా జరుపుకుంటూ ఇతర పార్టీలకు
ఇతర నాయకులకు, దేశంలోని ఇతరులకు మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. నిజంగా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి నాయకుడు ఇంకా మంచిగా గొప్పగా ముందుకు పురోగమించాలి. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ముందుకు సాగాలి. మా పార్టీ కూడా మంచిగా బలపడాలి. పార్టీ శ్రేణులు కూడా ద్విగుణీకృత ఉత్సాహంతో రాబోయే రోజుల్లో గొప్పగా పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు కేటీఆర్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఈ రోజు రక్తదానం చేస్తున్న మా విద్యార్థి సైనికులందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా యూత్ అధ్యక్షులు షంబీపూర్ రాజు గారి నేతృత్వంలో గండి మైసమ్మ దగ్గర ఒక 10,000 మొక్కలు ఈరోజు యూత్ వింగ్ ఆధ్వర్యంలో నాటుతున్నారు. ఇవాళ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోనేమో తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం, యూత్ విభాగం యోజన విభాగం ఆధ్వర్యంలో యోజన విభాగం అధ్యక్షులు షంబీపూర్ రాజు గారి నేతృత్వంలో గండి మైసమ్మ దగ్గర కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక 10,000 మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం 12 గంటలకు ఉన్నది. సో ఆ కార్యక్రమాన్ని కూడా దయచేసి మీరంతా మీడియాలో చూపించాలని కోరుతూ, అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిత్రులు జీవన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి యొక్క బర్త్డే వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్నది. ఎక్కడ కూడా అంటే ఈరోజు ఇక్కడ తెలంగాణ భవన్లో విద్యార్థి విభాగం అధ్యక్షులు మరి గెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువకులంతా విద్యార్థులంతా వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం. ఇందాకనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ అన్న మంత్రి గారి ఆధ్వర్యంలో ఇంతకు ముందే మరియు ఇన్సూరెన్స్ యొక్క కార్యక్రమం, అటువైపు రాష్ట్ర మరి యువజన విభాగం ఆధ్వర్యంలో షమీపూర్ గారి ఆధ్వర్యంలో 10,000 చెట్ల మొక్కలు నాటబోతా ఉన్నాం కొద్దిసేపట్లో వెళ్ళి. అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కోవిడ్ క్లిష్ట సమయంలో కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజా ప్రయోజన కార్యక్రమాలు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా కొనసాగుతున్నాయి. అంటే నిజంగా కూడా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఈ రాష్ట్రానికి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ మన కేటీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చూస్తూ ఉంటే హైదరాబాద్ నుంచి అమెరికా వరకు మరి పర్యటన చేసి అనేక ఐటీ విషయంలో కానీ, ఇటు మున్సిపల్ శాఖ విషయంలో కానీ, గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు మంత్రివర్యులు ఉన్నప్పుడు కొనసాగించడం, అదే విధంగా ఒకవైపు పార్టీ అభివృద్ధి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అత్యధిక సభ్యత్వం కూడా మరి దేశంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ యొక్క బర్త్డే ఇవాళ ఈ కోవిడ్ సమయంలో కూడా గ్రామాన ఎక్కడికక్కడ రక్తదాన శిబిరాలు కొనసాగుతూ ఉన్నాయి. రక్తం చాలా ఇంపార్టెంట్, ప్రజలకు అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మరి కేకులు కింద కట్ చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు, ఒకవైపు చెట్లు నాటడం, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అదేవిధంగా ఇన్సూరెన్స్ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. నిజంగా కూడా ఇందాక అందరూ చెప్పినట్టుగా మరి ఈ రాష్ట్రానికి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక సంపద, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పిన మరొకసారి చెప్తా ఉన్నా, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మా అందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున కూడా మరొకసారి మంత్రివర్యులు కేటీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. జై తెలంగాణ. ఈరోజు రాష్ట్ర ఐటీ మరి మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ గారికి, అదేవిధంగా పిఎస్యూ చైర్మన్, అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారికి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి, అడ్వకేట్ చేసి నాయకుడు అన్న గోవర్ధన్ రెడ్డి గారికి, మరి ఇక్కడికి వచ్చిన మా విద్యార్థి నాయకులకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, రోగులకు పళ్ళ పంపిణీ, చెట్లు నాటే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం.
కరోనా లేకపోతే మరింత ఘనంగా నిర్వహించాలని అనుకున్నాం. ఇవాళ కరోనా వల్ల ఇప్పుడు చేయలేకపోతున్న ఒక బాధ ఉన్నది. అయినా కూడా కేటీఆర్ గారికి ఈ రాష్ట్రానికి వారు చేస్తున్న సేవ, అదేవిధంగా హైదరాబాద్కు, తెలంగాణకు, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎలా గుర్తింపు వస్తున్నాయంటే కేటీఆర్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు గ్రామీణ ప్రాంతం నుంచి చూసుకుంటే ఇవాళ పట్టణ ప్రాంత ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను పెంచడానికి, ఈ దేశంలో నిరుద్యోగత తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు లేకుండా చేయాలనే ఒక తాపత్రయంతో నిరంతరం కష్టపడి పనిచేస్తున్న నాయకుడు కేటీఆర్ గారు. ఇవాళ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా కొత్త పారిశ్రామిక పాలసీని దేశంలో తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అది కేటీఆర్ గారే తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంటింటికి మంచి మినరల్ వాటర్ అందించాలనే పథకాన్ని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకురాలేదు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు మంత్రిగా పనిచేసినప్పటి మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకొచ్చిన నాయకుడు కూడా కేటీఆర్ గారు. ఇవాళ ఐటీ పరిశ్రమలో ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున పెద్ద పెద్ద పరిశ్రమలు ఏ రాష్ట్రానికి రాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే కేటీఆర్ గారు నిరంతరం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్న నాయకుడు కాబట్టి ప్రపంచ పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుడు కేటీఆర్ గారు కాబట్టి వారు ఆయుధారోగ్యంతో ఉండాలని చెప్పి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి, దేశానికి నాయకత్వం వహించే విధంగా భగవంతుడు వారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ. యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చిన యూత్ అంతా అందరు ఇవ్వాలి. అందరు ఇస్తున్నారు కదా, మేము పోయినాక కూడా అందరూ నువ్వు ఇస్తున్నావు. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా యువకులు, ఉత్సాహవంతులు, గౌరవ శాసనసభ్యులు బాలకృష్ణ సుమన్ గారికి, శాప్ చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు, వారి యొక్క కమిటీ సభ్యులందరూ, యంగ్స్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు కరోనా వైరస్ మూలాన యావత్ ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నటువంటి సందర్భంలో బ్లడ్ లేక అల్మటిస్తున్నటువంటి పేషెంట్స్ని మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఈరోజు అనేకమైనటువంటి బ్లడ్ బ్యాంక్స్ అన్నీ దయచేసి బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పి వాళ్ళు అనేకమైనటువంటి మీడియాలో కానీ, ప్రెస్లో కానీ చాలా దగ్గర వస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అయితే హైదరాబాద్లో కూడా చాలా బ్లడ్ అవసరం ఉన్నటువంటి సందర్భం. బట్ ఈ సందర్భంలో కూడా ఒక సామాజిక స్పృహ, అంటే కరోనా వైరస్ రాకపోతే ఈ పుట్టినరోజు పండుగ చాలా గ్రాండ్గా జరిగేటువంటిది. బట్ అయినప్పటికీ పుట్టినరోజుని ఒక సామాజిక సేవ మధ్యలో జరగాలనేటువంటి గొప్ప సంకల్పంతో బ్లడ్ డొనేషన్ అనేది మరి ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకొని, దాంతోపాటు హరితారం, కొంత ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి పేదలకు, అనాథలుగా ఉన్నటువంటి పేదలకు, చదువుకున్నటువంటి పిల్లలకు బుక్స్ ఇవ్వడం, యూనిఫామ్ ఇవ్వడం, అదేవిధంగా పేద వర్గాలకు కొంత ఫ్రూట్స్ ఇవ్వడం, వివిధ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్స్కి అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం ఇటువంటి చేయాలనేటువంటి డైరెక్షన్తో మేమందరం మాట్లాడుకొని, ఇవి చేస్తేనే మనం నిజంగా వారిని గౌరవించినట్టు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకి పరిమితమైనం. దీంతో పాటు ఇప్పుడే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు గోపీనాథ్ గారు ఏర్పాటు చేసిండ్రు. మరి ఇక్కడ శ్రీనివాస్ గారి కార్యక్రమాన్ని గెల్లు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడే నీలోఫర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రెండోది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే దాంట్లో పనిచేసే 1000 మందికి ఇన్సూరెన్స్ కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా
మరి మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమైంది. ఈరోజు గొప్పగా ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే చాలామంది రాజకీయ వ్యవస్థలో తరతరాలుగా అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది గొప్ప నాయకులు మన దేశానికి వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరమే మన కల్వకుంట్ల తారక రామారావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలలో చాలామంది రావడం యంగ్స్టర్స్కు అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ తన టాలెంట్, తన నైపుణ్యం ద్వారా, తనకు ఉన్నటువంటి ఒక విజన్ ద్వారా ఈరోజు ప్రజల మధ్యలో కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా కానీ, ఇండస్ట్రీ మినిస్టర్గా కానీ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులుగా తను ఒక బ్రాండ్ ఇమేజ్. ఎందుకంటే మీరు కరోనా వైరస్ హైదరాబాద్లో చూసింది. హైదరాబాద్లో కరోనా వైరస్ ప్రపంచమంతా బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు కొన్ని బ్రిడ్జులు కట్టుకోవడం, స్టీల్ బ్రిడ్జులు కట్టుకోవడం, దీంతోపాటు ఐటీ సెక్టార్. ఈరోజు ఐటీ సెక్టార్ అనేది బాగా ప్రపంచంలోనే ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఇండస్ట్రీ. దీన్ని తన ఆకర్షణ ద్వారా, తన నైపుణ్యం, తన క్వాలిటీ, తన పర్ఫార్మెన్స్ ద్వారా ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షించడమే కాకుండా అనేకమైనటువంటి మీటింగ్లలో అడ్రస్ చేయమని కానీ, ప్రజెంటేషన్ చేయమని కానీ అతన్ని ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. ఇక యుఎస్ కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ చాలామంది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు తను ఆ యొక్క దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఇన్వైట్ చేయడం, అక్కడ తన ప్రజెంటేషన్ కూడా మనందరం చూసినాం. ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ అంటే బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై అంటుండే. ఈరోజు తనకున్నటువంటి టాలెంట్ ద్వారా ఈరోజు ఐటీ ఇండస్ట్రీని అంతా హైదరాబాద్కు తీసుకురావడంలో తన పాత్ర కీలకమైనటువంటి. అదేవిధంగా ఇండస్ట్రీ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు బెస్ట్ పాలసీ కావాలంటే టీఎస్ ఐపాస్ అనేటువంటి ఆ పాలసీని కూడా తీసుకురావడమే కాకుండా ఈరోజు ప్రపంచంలో బెస్ట్ పాలసీ తెలంగాణ స్టేట్లో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉండే విధంగా మరి చేసినటువంటి కృషి. అదేవిధంగా కొన్ని రోజులు మంత్రి పదవికి దూరం పెట్టి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ సేవలకు అంకితం కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తల మనోభావాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అనుసంధానం చేస్తూ కార్యకర్తలను కూడా ప్రోత్సహించే విధంగా ఈరోజు కార్యక్రమాలు. గడిచిన 5 సంవత్సరాల కింద గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తే తను ఇన్ఛార్జిగా నియమితులైతే 100 సీట్లు గెలుస్తామని మరి 99 సీట్లు గెలిచినటువంటి ఘనత ఈ దేశంలో కేటీఆర్ గారు. మరి ఆ తర్వాత జరిగినటువంటి మరి జిల్లా పరిషత్ కానీ, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేసి ఈరోజు చిన్న పిల్లగానికి కూడా అదేవిధంగా పెద్ద మనుషులకు కూడా తెలిసే విధంగా కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి యువ నాయకుడు. మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా, నగర వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకులకు, యువకులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి వారికి మనందరి పక్షాన ఆ భగవంతుడు ఆయురోగ్యాలు ప్రసాదించి వారి యొక్క ఉన్నతమైనటువంటి సేవలని మరి రాష్ట్రానికి, దేశానికి అందించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు మిత్రులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రక్తదానం కార్యక్రమాన్ని వారు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నారు.
సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్మూర్ శాసనసభ్యులు పియూసి చైర్మన్ మిత్రులు జీవన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో ఈరోజు రక్తదానాన్ని చేస్తున్నటువంటి విద్యార్థి భవన్ మిత్రులు, అదేవిధంగా అడ్వకేట్ జేఏసీ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, సాట్ చైర్మన్ మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా ఇందాక గౌరవనీయ మంత్రివర్యులు చెప్పినట్టు ప్రస్తుతం కోవిడ్-19 ఉన్నటువంటి ఈ తరుణంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని హంగు ఆర్భాటాలు లేకుండా, ఆడంబరాలు లేకుండా సేవా కార్యక్రమాల రూపంలో చేసుకోవాలని చెప్పి నిన్న మేమంతా చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఒక సేవా దినంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మెగా రక్తదాన శిబిరాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 1500 మందికి పైగా యూసుఫ్గూడ స్టేడియంలో దాన్ని ప్రారంభించి ఇక్కడికి రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. దాదాపు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా చోట్ల మాస్కుల పంపిణీ జరుగుతూ ఉంది. చాలా ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో 1000 మందికి వాళ్ళ దగ్గర వారి సొంతంగా వారి కుమారుడు సాయి గారు సొంతంగా 35 లక్షల రూపాయలతో వారి కుటుంబ సభ్యులందరికీ 1000 మందికి పైగా ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నారు. 35 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి. అట్లనే జిల్లాలో కూడా చాలామంది ఇటువంటి సేవా కార్యక్రమాలు అనాథాలకు కానీ, వికలాంగులకు కానీ చేస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ గారు అంటే ఒక గొప్ప నాయకుడు. కేటీఆర్ ఈజ్ ట్రూ లీడర్ విత్ గ్లోబల్ ఎక్స్పోజర్. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనల్ని అవహేళన చేసిండు ఆనాటి ఆంధ్ర పాలకులు. మీకు ఇంగ్లీష్ మాట్లాడొస్తుందా, మీకు పరిపాలన చేతనవుతుందా, ఇవాళ ఎవ్వరు అవసరం లేదు, మా కేటీఆర్ ఒక్కరు చాలు. అటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ మా కేటీఆర్ ఒక ఉదాహరణ. అది దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కానీ, హైదరాబాద్లో జరిగినటువంటి గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ కానీ, ఆయన చేసినటువంటి ఇక్కడ మోడరేషన్ కానీ, అక్కడ ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి వివిధ సెషన్స్లో పాల్గొని తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసినటువంటి విధానం కానీ, ఇవాళ మాకు ఒక ఆణిముత్యం లాంటి నాయకుడు, వజ్రం లాంటి నాయకుడు దొరికిందని తెలంగాణ సమాజంతో కూడా సంబరపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇండస్ట్రీస్ మినిస్టర్గా అద్భుతంగా హైదరాబాద్ ఇమేజ్ను పెంచుతూ, తెలంగాణ యొక్క ఇమేజ్ను పెంచుతూ, టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి లక్షలాది మంది తెలంగాణ యువతకు ఇక్కడ ఉపాధి దొరికేటట్టుగా ఉద్యోగాల కల్పన సృష్టి చేసి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తెలంగాణకు వచ్చేటట్టుగా ఒకవైపు పనిచేస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రిగా తెలంగాణలోని కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, ముఖ్యంగా విశ్వనగరంగా మారనున్నటువంటి హైదరాబాద్ అభివృద్ధికి కానీ తనదైన మార్పుతో, ప్రత్యేకమైనటువంటి దృష్టితో అద్భుతంగా వారి డిపార్ట్మెంట్ పరిధిలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగానైతే భారతదేశం ఎగుమతుల కన్నా ఐటీ ఎగుమతులు హైదరాబాద్వి, తెలంగాణవి మనం చాలా ముందులో ఉన్నాం. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అనేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారింది. ఏరోస్పేస్ రంగం కానీ, డిఫెన్స్ రంగం కానీ, ఫార్మా రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవాళ హైదరాబాదు డెస్టినేషన్ హబ్గా ఇన్వెస్టర్స్కి మారిందంటే దాంట్లో కేటీఆర్ గారి కృషి చాలా గొప్పది. అదేవిధంగా వారు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే మిషన్ భగీరథ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అంకురార్పణ చేయడం జరిగింది. దాన్ని కూడా సమర్థవంతంగా ఆ రోజు పట్టాలెక్కించేటటువంటి ప్రయత్నం వారు చేసినారు. సో ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్ నెట్వర్క్ను రూపకల్పన చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. సో ఇట్లా చెప్పాలంటే చాలా అంశాల్లో కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోవడానికి తన వంతు కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో అటువంటి ఒక నాయకుని యొక్క నీడలో మేమంతా కూడా పనిచేయడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో కేటీఆర్ గారు చాలా సమర్థవంతంగా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గడిచిన సంవత్సరానికి పైగా అద్భుతమైనటువంటి ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ వివిధ ఎన్నికల్లో సాధించడానికి, అది ఎంపీటీసీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా, కార్పొరేషన్ల ఎన్నికలైనా
సో గతంలో వారు ఛాలెంజ్గా తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మేమంతా నాడు ఒక 20-25 రోజుల పాటు వారితో పాటు పనిచేసినాం. సీనన్న మేమందరం జీవన్ గారి ఇట్లా. సో అప్పుడు వారు పనిచేసినటువంటి పద్ధతి కానీ మేమంతా చూసినాం. సో ఇవాళ యావత్ తెలంగాణ సమాజం వారు చేస్తున్నటువంటి పనితీరుని ప్రశంసిస్తూ ఉంది. సో కాబట్టి ఇవాళ మేము కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో వాస్తవానికి నేను నిన్న కూడా చెప్పిన 60 లక్షల పైసలకు సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద పార్టీ మంది, లక్షలాది మంది క్రియాశీల కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ, ఎంపీల నుంచి మొదలుకొని ఎంపీటీసీలు సర్పంచుల వరకు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల సైన్యం ఉన్నటువంటి పార్టీ. ప్రతిసారి కేసీఆర్ గారి జన్మదినం, కేటీఆర్ గారి జన్మదినం అంటే చాలా గొప్పగా జరుపుకునేటటువంటి పార్టీ ఈసారి ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని ఒక సేవా దినంగా జరుపుకుంటూ ఇతర పార్టీలకు, ఇతర నాయకులకు, దేశంలోని ఇతరులకు మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. నిజంగా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి నాయకుడు ఇంకా మంచిగా గొప్పగా ముందుకు పురోగమించాలి. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ముందుకు సాగాలి. మా పార్టీ కూడా మంచిగా బలపడాలి. పార్టీ శ్రేణులు కూడా విఘ్నీకృత ఉత్సాహంతో రాబోయే రోజుల్లో గొప్పగా పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు కేటీఆర్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ రోజు రక్తదానం చేస్తున్న మా విద్యార్థి సైనికులందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా యూత్ అధ్యక్షులు షంబీపూర్ రాజు గారి నేతృత్వంలో గండి మైసమ్మ దగ్గర ఒక 10,000 మొక్కలు ఈరోజు యూత్ వింగ్ ఆధ్వర్యంలో నాటుతున్నారు. ఇవాళ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోనేమో తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం, యూత్ విభాగం యోజన విభాగం ఆధ్వర్యంలో యోజన విభాగం అధ్యక్షులు షంబీపూర్ రాజు గారి నేతృత్వంలో గండి మైసమ్మ దగ్గర కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక 10,000 మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం 12 గంటలకు ఉన్నది. సో ఆ కార్యక్రమాన్ని కూడా దయచేసి మీరంతా మీడియాలో చూపించాలని కోరుతూ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిత్రులు జీవన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి యొక్క బర్త్డే వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్నది. ఎక్కడ కూడా అంటే ఈరోజు ఇక్కడ తెలంగాణ భవన్లో విద్యార్థి విభాగం అధ్యక్షులు మరి గెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువకులంతా విద్యార్థులంతా వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం. ఇందాకనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ అన్న మంత్రి గారి ఆధ్వర్యంలో ఇంతకు ముందే మరియు ఇన్సూరెన్స్ యొక్క కార్యక్రమం, అటువైపు రాష్ట్ర మరి యువజన విభాగం ఆధ్వర్యంలో షమీపూర్ గారి ఆధ్వర్యంలో 10,000 చెట్ల మొక్కలు నాటబోతా ఉన్నాం కొద్దిసేపట్లో వెళ్ళి. అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కోవిడ్ క్లిష్ట సమయంలో కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజా ప్రయోజన కార్యక్రమాలు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా కొనసాగుతున్నాయి. అంటే నిజంగా కూడా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఈ రాష్ట్రానికి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ మన కేటీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చూస్తూ ఉంటే హైదరాబాద్ నుంచి అమెరికా వరకు మరి పర్యటన చేసి అనేక ఐటీ విషయంలో కానీ, ఇటు మున్సిపల్ శాఖ విషయంలో కానీ, గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు మంత్రివర్యులు ఉన్నప్పుడు కొనసాగించడం, అదే విధంగా ఒకవైపు పార్టీ అభివృద్ధి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అత్యధిక సభ్యత్వం కూడా మరి దేశంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ యొక్క బర్త్డే ఇవాళ ఈ కోవిడ్ సమయంలో కూడా గ్రామాన ఎక్కడికక్కడ రక్తదాన శిబిరాలు కొనసాగుతూ ఉన్నాయి. రక్తం చాలా ఇంపార్టెంట్, ప్రజలకు అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మరి కేకులు కింద కట్ చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు, ఒకవైపు చెట్లు నాటడం, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అదేవిధంగా ఇన్సూరెన్స్ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. నిజంగా కూడా ఇందాక అందరూ చెప్పినట్టుగా మరి ఈ రాష్ట్రానికి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక సంపద, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పిన మరొకసారి చెప్తా ఉన్నా, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మా అందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున కూడా మరొకసారి మంత్రి హైదరాబాద్కు తెలంగాణకు
భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎలా గుర్తింపు వస్తున్నాయంటే కేటీఆర్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు గ్రామీణ నిరుద్యోగత తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు లేకుండా చేయాలనే ఒక తాపత్రయంతో నిరంతరం కష్టపడి పనిచేస్తున్న నాయకుడు కేటీఆర్ గారు. ఇవాళ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా కొత్త పారిశ్రామిక పాలసీని దేశంలో తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అది కేటీఆర్ గారే తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంటింటికి మంచి మినరల్ వాటర్ అందించాలనే పథకాన్ని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకురాలేదు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు మంత్రిగా పనిచేసినప్పటి మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకొచ్చిన నాయకుడు కూడా కేటీఆర్ గారు. ఇవాళ ఐటీ పరిశ్రమలో ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున పెద్ద పెద్ద పరిశ్రమలు ఏ రాష్ట్రానికి రాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే కేటీఆర్ గారు నిరంతరం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్న నాయకుడు కాబట్టి ప్రపంచ పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుడు కేటీఆర్ గారు కాబట్టి వారు ఆయుధారోగ్యంతో ఉండాలని చెప్పి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహించే విధంగా భగవంతుడు వారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ. యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చిన యూత్ అంతా అందరు ఇవ్వాలి. అందరు ఇస్తున్నారు కదా, మేము పోయినాక కూడా అందరూ నువ్వు ఇస్తున్నావు. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా యువకులు ఉత్సాహవంతులు గౌరవ శాసనసభ్యులు బాలకృష్ణ సుమన్ గారికి, శాప్ చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు, వారి యొక్క కమిటీ సభ్యులందరూ యంగ్స్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈరోజు కరోనా వైరస్ మూలాన యావత్ ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నటువంటి సందర్భంలో బ్లడ్ లేక అల్మటిస్తున్నటువంటి పేషెంట్స్ని మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఈరోజు అనేకమైనటువంటి బ్లడ్ బ్యాంక్స్ అన్నీ దయచేసి బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పి వాళ్ళు అనేకమైనటువంటి మీడియాలో కానీ ప్రెస్లో కానీ చాలా దగ్గర వస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అయితే హైదరాబాద్లో కూడా చాలా బ్లడ్ అవసరం ఉన్నటువంటి సందర్భం. బట్ ఈ సందర్భంలో కూడా ఒక సామాజిక స్పృహ, అంటే కరోనా వైరస్ రాకపోతే ఈ పుట్టినరోజు పండుగ చాలా గ్రాండ్గా జరిగేటువంటిది. బట్ అయినప్పటికీ పుట్టినరోజుని ఒక సామాజిక సేవ మధ్యలో జరగాలనేటువంటి గొప్ప సంకల్పంతో బ్లడ్ డొనేషన్ అనేది మరి ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకొని, దాంతోపాటు హరితారం, కొంత ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి పేదలకు, అనాథలుగా ఉన్నటువంటి పేదలకు, చదువుకున్నటువంటి పిల్లలకు బుక్స్ ఇవ్వడం, యూనిఫామ్ ఇవ్వడం, అదేవిధంగా పేద వర్గాలకు కొంత ఫ్రూట్స్ ఇవ్వడం, వివిధ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్స్కి అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం ఇటువంటి చేయాలనేటువంటి డైరెక్షన్తో మేమందరం మాట్లాడుకొని ఇవి చేస్తేనే మనం నిజంగా వారిని గౌరవించినట్టు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకి పరిమితమైనాం. దీంతో పాటు ఇప్పుడే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు గోపీనాథ్ గారు ఏర్పాటు చేసిండ్రు. మరి ఇక్కడ శ్రీనివాస్ గారి కార్యక్రమాన్ని గెల్లు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడే నీలోపర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రెండోది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే అందులో పనిచేసే 1000 మందికి ఇన్సూరెన్స్ కూడా చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమైంది. ఈరోజు గొప్పగా ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే చాలామంది రాజకీయ వ్యవస్థలో తరతరాలుగా
అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది గొప్ప నాయకులు మన దేశానికి వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరమే మన కల్వకుంట్ల తారక రామారావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలలో చాలామంది రావడం యంగ్స్టర్స్కు అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ తన టాలెంట్ తన నైపుణ్యం ద్వారా తనకు ఉన్నటువంటి ఒక విజన్ ద్వారా ఈరోజు ప్రజల మధ్యలో కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటిది. ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా కానీ ఇండస్ట్రీ మినిస్టర్గా కానీ అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులుగా తను ఒక బ్రాండ్ ఇమేజ్. ఎందుకంటే మీరు కరోనా వైరస్ హైదరాబాద్లో చూసింది. హైదరాబాద్లో కరోనా వైరస్ ప్రపంచమంతా బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు కొన్ని బ్రిడ్జులు కట్టుకోవడం, స్టీల్ బ్రిడ్జులు కట్టుకోవడం, దీంతోపాటు ఐటీ సెక్టార్. ఈరోజు ఐటీ సెక్టార్ అనేది బాగా ప్రపంచంలోనే ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఇండస్ట్రీ. దీన్ని తన ఆకర్షణ ద్వారా తన నైపుణ్యం తన క్వాలిటీ తన పర్ఫార్మెన్స్ ద్వారా ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షించడమే కాకుండా అనేకమైనటువంటి మీటింగ్లలో అడ్రస్ చేయమని కానీ ప్రజెంటేషన్ చేయమని కానీ అతన్ని ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. ఇక యుఎస్ కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా కానీ చాలామంది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు తను ఆ యొక్క దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఇన్వైట్ చేయడం, అక్కడ తన ప్రజెంటేషన్ కూడా మనందరం చూసినాం. ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ అంటే బెంగళూరు కానీ చెన్నై కానీ ముంబై అంటుండే. ఈరోజు తనకున్నటువంటి టాలెంట్ ద్వారా ఈరోజు ఐటీ ఇండస్ట్రీని అంతా హైదరాబాద్కు తీసుకురావడంలో తన పాత్ర కీలకమైనటువంటి. అదేవిధంగా ఇండస్ట్రీ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు బెస్ట్ పాలసీ కావాలంటే టీఎస్ ఐపాస్ అనేటువంటి ఆ పాలసీని కూడా తీసుకురావడమే కాకుండా ఈరోజు ప్రపంచంలో బెస్ట్ పాలసీ తెలంగాణ స్టేట్లో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉండే విధంగా మరి చేసినటువంటి కృషి. అదేవిధంగా కొన్ని రోజులు మంత్రి పదవికి దూరం పెట్టి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ సేవలకు అంకితం కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తల మనోభావాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అనుసంధానం చేస్తూ కార్యకర్తలను కూడా ప్రోత్సహించే విధంగా ఈరోజు కార్యక్రమాలు. గడిచిన 5 సంవత్సరాల కింద గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తే తను ఇన్ఛార్జిగా నియమితులైతే 100 సీట్లు గెలుస్తామని మరి 99 సీట్లు గెలిచినటువంటి ఘనత ఈ దేశంలో కేటీఆర్ గారు. మరి ఆ తర్వాత జరిగినటువంటి మరి జిల్లా పరిషత్ కానీ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేసి ఈరోజు చిన్న పిల్లగానికి కూడా అదేవిధంగా పెద్ద మనుషులకు కూడా తెలిసే విధంగా కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి యువ నాయకులు. మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా నగర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకులకు యువకులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి వారికి మనందరి పక్షాన ఆ భగవంతుడు ఆయురోగ్యాలు ప్రసాదించి వారి యొక్క ఉన్నతమైనటువంటి సేవలని మరి రాష్ట్రానికి దేశానికి అందించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు మిత్రులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రక్తదానం కార్యక్రమాన్ని వారు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్మూర్ శాసనసభ్యులు పియూసీ చైర్మన్ మిత్రులు జీవన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఈరోజు రక్తదానాన్ని చేస్తున్నటువంటి విద్యార్థి విభాగం మిత్రులు, అదేవిధంగా
అడ్వకేట్ జేఏసీ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, సాట్ చైర్మన్ మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా ఇందాక గౌరవనీయ మంత్రివర్యులు చెప్పినట్టు ప్రస్తుతం కోవిడ్-19 ఉన్నటువంటి ఈ తరుణంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని హంగు హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.